అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మళ్ళీ ఎవర్రా? మహేష్ బాబు అంట నిన్ను నిద్రలేపమని నమ్రత పంపింది. చా ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఏంటి బేబీ, నిజంగా నీకోసం మహేష్ బాబు వస్తాడన్న ఫీలింగ్ లో ఉన్నావేంటి? నీకు నేను చాలా ఎక్కువ తెలుసా? అదేదో సామెత ఉంది కదా, పండగ పూట కూడా పాత మొగుడేనా అని. హే, ఈరోజు పండగ కాదు, నేను నీ మొగుడిని అంతకన్నా కాదు, సరేనా? సర్లే ముందు కిందకెళ్ళి ఎవరో చూడు, వాళ్ళు కొట్టి కొట్టి గోడ కన్నం పెట్టేసేలా ఉన్నారు. పొద్దున్న పొద్దున్నే హాయ్, మీరు ధ్రువ? ఏ కాకపోతే మాట్లాడరా? అయితే మీరే ధ్రువ్. చాలా షార్ప్ అండి మీరు. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరేం చేయాల్సిన అవసరం లేదండి, నేను వండింది మీరు తింటే చాలు. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని ఏ వండిన అందులో చక్కెరేసుకుని తినేసి తెలుసా? షుగర్ వచ్చిపోతావు తెలుసా? హాయ్. హాయ్. కిచెన్ స్ట్రైట్ రైట్. బన్. ఈ రోజు నుంచి బయట తింటాం బన్. మీరా మీరా ఎవరా వనిత పలు విధములుగా పాటలు పాటలుగా మమ్మల్ని ఆకర్షించుచున్నది? ఏడ్సో, కొత్త కుక్క నిన్నే అపాయింట్ చేశా. కుక్క? మన కుక్క ఎందుకు? మొన్ననే వండింది బాగుందన్నావుగా. అంటే నువ్వు ఫీల్ అవ్వకూడదని. మరి ఈ కుక్క? నువ్వు వండింది తిని నేను ఫీల్ అవ్వకూడదని. ఇదేమన్నా ఎంఈకే ప్రోగ్రామా? అడిగిందని టక్ టక్ మన ఆన్సర్లు చెప్తున్నావు. అయ్యో, అడిగిన దానికి సమాధానం ఇస్తే తెలివంటారు, ఇవ్వకపోతే పొగరంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మూసుకోమంటారు. సీ డార్లింగ్, ఇప్పుడు ఆఫీస్కి నీకు నాకు లేట్ అయిందనుకో, ఎవరు వండుతారు? అందుకే ఈ కుక్కు. ఫీల్ అవ్వకు డార్లింగ్, నువ్వు కష్టపడితే నేను చూడలేను. చెయ్యి, అది చెయ్యికే. మ్యామ్, కాఫీ. థ్యాంక్ యూ. బెడ్ కాఫీ అంటే బెడ్ మీద లేవగానే ఇవ్వాలి కానీ ఇలా ఇల్లంతా పాదయాత్ర చేస్తూ తాగేదాన్ని బెడ్ కాఫీ కాదు, జస్ట్ కాఫీ అంటారు. మీరా 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 కాఫీ కప్ పట్టుకుని ఇటొచ్చు, అది అట్ట వెళ్ళిపోయింది. మధ్యలో నేనేంటి బంతిపోవునా? నిజం చెప్పు, అసలు ఈ మాస్టర్ చెఫ్ని నీకోసం పెట్టుకున్నావా, మన కోసం అపాయింట్ చేసావా? నిజం చెప్పు. ఈ రోజు నుండి మీకు కాఫీ బంద్ ధ్రువ్ గారు. లెమన్ హనీ విత్ లూక్ వామ్ వాటర్. వెజ్జే కదా? అంటే నేను జీవహింస అవి అస్సలు ప్రోత్సహించాను, అందుకే. అసలు నాకెందుకు చెప్పవా ఈ సైజ్ హీరో కష్టాలు? ఏం లేదు ధ్రువ్ గారు, నేను పనిచేసే ఇంట్లోనే కదా, వాళ్ళ ఒంట్లో కూడా హెల్త్ అండ్ వెల్త్ బాగుండడం చాలా ముఖ్యం. అందుకే ఫ్రమ్ టుడే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మహాప్రసాదం. నేనా మంచి కుక్కే కాదు, న్యూట్రిషనిస్ట్ కూడా. ఏ ఆషాఢం ఆఫర్లో పట్టేవి దీన్ని? మీకు మాత్రం కాఫీలు, మాకు మాత్రం కషాయాలా? మీకు మాత్రం బెడ్ వరకు వచ్చి ఇస్తారు, మాకు మాత్రం హాల్లో నించోబెట్టిచ్చేస్తారా? వస్తాయి వస్తాయి, మాకు మంచి రోజులు వస్తాయి. మేము కాఫీలు పెగ్గుల్లా తాగేస్తామా? అచ్చా, టైం ఎంత అయింది? మీ బాస్ మ్యాన్ నుంచి డబర్ మ్యాన్ గా మారడానికి జస్ట్ 1 hour గ్యాప్ ఉంది. ప్లీజ్. నీకు టవల్ ఇచ్చిన ప్రతిసారి ఫైన్ లాగా ఉంటే మన లైన్లో మెటీరియల్ కట్టేసి తెలుసా? అయినా నువ్వు వెళ్ళేది పెళ్ళికా, పెళ్లి కొడుకు మన స్పాట్ చేయడానికా? మూసుకో. ప్రియా దొరకడం దాన్ని చేసుకోబోయేవాడు అదృష్టం. ప్రియా వల్ల ఎంత సౌండ్ పార్టీ తెలుసా? అల్లుడికి ఏను చేత మాల వేయించాడంట. ఇంకా నయ్యం గాడి చేతి తన్నిచ్చాల్సింది దరిద్రం. అవును, మరి ఆ టైంలో అమ్మాయి ఏం చేస్తుంది? సెలబ్రిటీస్తో సెల్ఫీలు దిగుతుంది. చూస్తుండు, ఏదో రోజు సెల్ ఫోన్ చేతిలో పెట్టి ఏ సెలబ్రిటీ ఉన్నా జంప్ అయిపోతుంది. అలా ఏం కాదురా. మీరా, నేను చెప్పేది తిను, నాకు ఇది అసలు నచ్చలేదు. మ్యామ్, మీ బ్రేక్ఫాస్ట్. అంటే అంటే
ఎందుకో చెప్పకు, ఏంటో చెప్పు. Freshly cut spinach leaves, garnish with lettuce, diced garlic and gently fried baby tomatoes. వాటితో పాటు హైబిస్కస్ టీ. ఇదేదో పెద్ద హైదరాబాద్ బిర్యానీ అని చెప్పావు. హైబిస్కస్ టీ, మందారం చాయ్. తుబే మళ్ళీ చెప్తున్నాను, ఇది నాలో ఒక మేకను చూసుకుంటుంది. ఛీ, అలా ఏం కాదురా. నెక్స్ట్ టైం నువ్వు తలుపు కొట్టినప్పుడు మే అని సౌండ్ వస్తే అది నేనే. చలో ఐఎమ్ లీవింగ్, బాయ్. మీరా మాస్ మహారాజా లాంటోడిని ఇద్దరు కలిసి నాలో ఒక మంతెన్ సత్యనారాయణ చూసుకుంటున్నారు. బతకడం కావాలి. అయితే ఇవన్నీ తినాలి. ఏంటవి? డీటాక్సింగ్, ఆకులా, మినరల్స్. తొక్కలేంటి? తొక్కల క్వశ్చన్స్ అడగకుండా చెప్పింది చేయి. నో నో ప్లీజ్, నాకు అవన్నీ పెట్టకు. నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్ నన్ను వదిలే. నో, నన్ను వదిలేవు. నో ప్లీజ్. నో 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 నో. मर्द का दिल पेट से होता है. ప్లీజ్ నేనే తిన్ను. నో, నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. నన్ను దండం పెడతా. నన్ను హే, ధ్రువ్, ధ్రువ్. నా వల్ల కాదు. ప్లీజ్ ధ్రువ్, నన్ను ఏమైంది? ఓ నో నో, నన్ను వదిలే. నన్ను చెప్పేది ధ్రువ్. నో ప్లీజ్. లే నో నో. ధ్రువ్, లే. మీరా మీరా ఏమైంది? మీరా నన్ను కాపాడబడ. మీరా నన్ను సేవ్ మీరు. ఏమైంది నీకు? ఎవరైనా వేసామని భూమిలో చేస్తారు, ఇది నా పొట్లా చేస్తాను తెలుసా? ఏడ్చావు. ఏది నేనా? ఏది ఇక్కడ? అదిగో 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 ఇదిగో నేను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి పని చేయమని, అలా అడ్డంగా పడుకొని అడ్డదిడ్డమైన కళలు కనమని కాదు. కలాం గారు ఏమన్నారు? ఆ, కళలు కనమన్నారు తెలుసా? పనికొచ్చే కళలు కనమన్నారు, పనికి మాలిన కళలు కాదు. ఇప్పుడు ఏంటి? రా నో, ఏ ఏ, నేను రానా? రా, చూడు చూడు, రా చూడు. ఓ, ఆ? So, at 7 minutes 43 seconds, you might be wondering why Naina is with a coffee cup. It's just to stay active. For further update on videos, follow Naina's Kitchen. Ta-da! చూసావా? మ్యామ్, మీ కాఫీ. థ్యాంక్ యూ. ధ్రువ్ గారు, మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. వద్దు వద్దు. ఓకే. ఈయనేంటి ఇలా అరిచాడు? మళ్ళీ ఏం వచ్చొచ్చింది అలా అరిచావు? ఇది ఏ జుట్టుకు మంచిదని ఏ జంతు రక్తం ఇస్తుంది మళ్ళీ. నా వల్ల కాదు తెలుసా? నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది తెలుసా? సరే గాని మీరా, ఈ పసిమగాడికి చిన్న కోరిక తీరుస్తావా ప్లీజ్? ఈ డైటింగ్లో అవి అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంది. మనం చిన్న పని చేద్దామా? ఈ ప్రయోగానికి చిన్న గ్యాప్ ఇస్తావా ప్లీజ్? నిజంగా ఈ టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నా మీరా. ధ్రువ్ గారు, మీ జ్యూస్. అన్నా, 2 బాల్కనీ టికెట్లు అన్నా. సార్. సార్, చెప్పమ్మా. ఏం చెప్పమంటారు సార్? నాకు అర్జెంట్గా నీకు లైన్ వేసి ఐ లవ్ యూ చెప్పించుకునే మూడ్ లేదు. ఓపిక అంతకన్నా లేదు. ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్. సేల్స్ గురించి మాట్లాడుకుందామా? అదే సార్, అవ్వట్లేదు సార్. అవ్వట్లేదని నువ్వు చెప్పక్కర్లేదమ్మా, తెలుస్తూనే ఉందిగా. అదే ఎందుకు అవ్వట్లేదు. మీరు వేసుకునే మేకప్పుల్లో, తాగే కాఫీ కప్పుల్లో పెట్టే శ్రద్ధలో 1% ఈ కంపెనీ గురించి ఆలోచించినా ఈ పాటికి కంపెనీ ఎక్కడో ఉండేది. తెలుసు సార్. ఏం తెలుసు? పొద్దున్న టిఫిన్ ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, మధ్యాహ్నం లంచ్ ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, సాయంత్రం ఎక్కడ తాగి పడిపోదాం, అంతేనా?
సార్ అలా అనకండి సార్, మేమెంత కష్టపడతాం మీకు తెలియట్లేదు సార్. అవునమ్మా, పొద్దున్న సాయం దాకా ఖాళీ కూర్చోడం అంటే కష్టమేగా. సార్ చాలు సార్, ఇంకా ఆపండి. ఈశ్వరు నోరిచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. నేనేమన్నానమ్మా, సేల్స్ ఎందుకు తగ్గాయని అడిగాను అంతేగా. అదే సార్ మా బాధ కూడా. ఎండనక వాననక రాత్రనక పగలనక డే అనక వీకెండ్ అనక క్లయింట్ ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఏసీ కాలంలో వెళ్ళి వాడు చెప్పే నానా సోదంతా విని చిన్నప్పుడు ఎప్పుడో చూసిన జెమినీ సర్కస్ లో ఫీట్లని వాడు ముందు వేసి డీల్స్ తీసుకొస్తే క్రికెట్ లో కామెంటేటర్లా కూర్చొని కామెంట్స్ పాస్ చేస్తారా? ఆర్ నారాయణమూర్తిలో డైలాగులు బాగానే చెప్పగానమ్మా, అవన్నీ చేస్తే మరి సేల్స్ ఇవ్వమ్మా. ఎందుకుంటాయి సార్, ఎందుకుంటాయి? మా కష్టానంతా ఇలా కాఫీల రూపంలో తాగేస్తుంటే మార్నింగ్ రాగానే ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేద్దామని ఒక కప్పు కాఫీ, అది వచ్చేది 11 గంటలకి, అంటే సగం రోజు అయ్యాక. ఈ లోపు మీటింగ్ అంటూ లోపలికి పిలుస్తారా? అక్కడికి ఏదో పొడి చేద్దాం అన్నట్టు కాఫీ కప్పులతో లోపలికి వెళ్తారా? సిప్పు సౌండ్ తప్ప పనికొచ్చే మ్యాటర్ ఒక్కటి కూడా ఉండదు సార్. బయటకు వచ్చాక ఓ పొడి చేసాం, టైర్డ్ అయిపోయాం, వేడిగా కాఫీ పడాలంటే మళ్ళీ ఇంకో కాఫీ. ఇలా ఆలోచనలకి ఇన్ని కాఫీలు తాగేస్తుంటే ఐన్స్టీన్, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కాఫీలు తాగకూడదు సార్, అందులో పడి ఈదాలి. ఈ లోపు లంచ్ బ్రేక్ వస్తుందా, అక్కడ కొత్తగా డైట్ అంటూ బ్లాక్ కాఫీ ఒకటి, ఫుల్గా తినేసాం, అది అరగాలంటే ఇంకో కాఫీ. అబ్బా బాగా టైర్డ్ అయిపోయాం అంటూ ఆఫీస్ మధ్యలో కాఫీలు. ఇలా రోజుకి ఎన్ని కాఫీలు తాగుతారో తెలుసా సార్? ఇవే కాకుండా మధ్యలో వేడిగా లేదని, షుగర్ ఎక్కువైందని, వాడు పిలిచాడు వీడు పిలిచాడు అని మధ్యలో సగం కాఫీ వదిలేసి వెళ్ళిపోవడాలు, ఇలా ఎన్ని జరుగుతాయో తెలుసా సార్? సగటు ఒక ఎంప్లాయీ తీసుకుంటే రోజుకి 8 కప్పులు కాఫీ తాగుతాడు సార్. ఒక కాఫీకి అయ్యే ఖర్చు 20 రూపాయలు. 20 × 8 160. మన ఆఫీస్ స్టాఫ్ 100. 160 × 100 అంటే 16,000. ఇది రోజుకయ్యే ఖర్చు. 16,000 × 22 అంటే 3,52,000. ఇది నెలకయ్యే ఖర్చు. ఇందులో సాటర్డే సండే మినహా ఇస్తే ఇక సంవత్సరానికి వస్తే 42,24,000. ఇది సంవత్సరానికి అయ్యే ఖర్చు. యావరేజ్ గా మన ఆఫీస్ ఎంప్లాయ్ 3 ఏళ్లగా పనిచేస్తున్నాడు అంటే 42,24,000 × 3 1,26,72,000 కాఫీల మీద ఖర్చు పెడుతున్నారు సార్. మీరు నాకు ఇచ్చిన టార్గెట్ ఎంత? 1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు చేయాలి. ఇలా మా కష్టాన్నంతా కాఫీల రూపంలో తాగేస్తుంటే ఇంకా టార్గెట్లు ఎక్కడ రీచ్ అవుతాం సార్? చెప్పండి సార్, చెప్పండి. మీరా, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు బావిలో చేదేసి నీళ్లు తోడుతుంటే నీళ్లు రావట్లేదేంటని మిమ్మల్ని తిట్టాను. చేదకే చిల్లుందన్న విషయం తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి ఆఫీస్లో అందరికీ కాఫీ బంద్. నీకు తప్ప. ఎందుకంటే ఈదే వాడికే బావి లోతెంతో తెలుస్తుంది, మోసేవాడికే దాని బరువు తెలుస్తుంది. యు మే గో నౌ. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో ధ్రువ్, ఎక్కడున్నావు? మీరా, నా ఆఫీస్ అయిపోయి 2 గంటలైంది తెలుసా? ఇగో ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అని మా బాస్ గారు చూస్తే చంపేస్తాడు. తొందరగా ప్లీజ్ ఫినిష్ యువర్ వర్క్ ఫాస్ట్. నిన్ను ఎక్కడ పికప్ చేసుకోవాలో చెప్తే వస్తా. ధ్రువ్, ఓ షిట్ ఇప్పుడే కాల్ చేస్తా. బాయ్. క్యాబిన్లోకి రా. వస్తున్నాను సార్. సార్ ఇంత లేట్